హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం ఎప్పుడైనా ఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం ఎప్పుడైనా జాబ్కి అప్లై చేసినప్పుడు కానీ లేదా హోటల్లో స్టే చేయడానికి వెళ్ళినప్పుడు రిసెప్షన్తో మాట్లాడాలన్నా కూడా ఇంగ్లీష్ తప్పనిసరిగా అవసరం కాబట్టి ఈరోజు వీడియోలో సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ముందుగా ఫోన్ ఎత్తు అని ఇంగ్లీష్లో చెప్పడానికి లిఫ్ట్ ద ఫోన్ ఆర్ ఆన్సర్ ద ఫోన్ అని కూడా చెప్పచ్చు. లిఫ్ట్ ద ఫోన్ ఆర్ ఆన్సర్ ద ఫోన్ అని ఫోన్ ఎత్తు అనడానికి ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. మనకి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అని మనం తెలుగులో అడుగుతాం కదా, అదే ఇంగ్లీష్లో అయితే మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్, మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్ లేదా హూ ఈజ్ స్పీకింగ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నేను రాహుల్ని మాట్లాడుతున్నాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐఎమ్ రాహుల్, ఐఎమ్ రాహుల్ అని అంటే సరిపోతుంది. నా మాట మీకు వినబడుతుందా అని ఇంగ్లీష్లో అడగడానికి కెన్ యూ హియర్ మీ. ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు నా వాయిస్ వినబడుతుందా అని అడుగుతాం కదా, ఇంగ్లీష్లో అయితే కెన్ యూ హియర్ మీ లేదా యామ్ ఐ ఆడిబుల్ టు యూ, యామ్ ఐ ఆడిబుల్ టు యూ అని అడగాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. నేను నిన్న నీకు కాల్ చేశాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ కాల్డ్ యూ ఎస్టర్డే, ఐ కాల్డ్ యూ ఎస్టర్డే అని ఇంగ్లీష్లో చెప్పాలి. నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేదా ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేదా లేటర్ అని కూడా అనొచ్చు. ఐ విల్ కాల్ యూ లేటర్ అని కూడా ఇంగ్లీష్లో చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. రేపు కాల్ చేస్తావా అని ఎవరైనా మనం అడగాలి అనుకున్నప్పుడు విల్ యూ కాల్ మీ టుమారో మనం అడుగుతాం కదా, రేపు నాకు ఫోన్ చేస్తావా అని, అప్పుడు విల్ యూ కాల్ మీ టుమారో అని ఇంగ్లీష్లో అడగాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. నేను లైన్లో ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ బీ ఆన్ ద లైన్, ఐ విల్ బీ ఆన్ ద లైన్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. నేను ఫోన్ పెట్టేస్తున్నాను, మనం ఫోన్ అంతా మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేస్తున్నాను చెప్తాం కదా, ఐఎమ్ హ్యాంగింగ్ అప్. చూసారు కదండి, అన్నీ కూడా చాలా సింపుల్గా ఇంగ్లీష్లో నేర్చేసుకోవచ్చు. వీడియో చూసి ఆపేయకుండా మీరు కూడా సందర్భాన్ని బట్టి ఇలా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం